హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ చూపిస్తున్నానండి. చికెన్ కర్రీ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. బ్యాచిలర్స్ కూడా ఎవరైనా చాలా ఈజీగా చేయగలిగే చికెన్ కర్రీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా తింటే టేస్ట్ ఏముంటుందండి, ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 1 kg చికెన్ని శుభ్రంగా కడిగి నిమ్మరసము ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా కడుక్కున్న చికెన్ని ఒక స్ట్రైనర్లో ఆరబెట్టుకున్నాక ఇప్పుడు దీనికి మసాలా పట్టిద్దాము. చికెన్ ఎప్పుడైనా మనము ఒక 1 అవర్ అన్న నానబెట్టేసి వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మసాలా పట్టించి ఇక్కడ ముందుగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా కారం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ మేము తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకుంటున్నాను. ఎక్కువ వేస్తున్నాను అనుకోకండి, ఇది కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా పట్టించాలి. మనము ఇలాంటి కర్రీ చేసినప్పుడు చికెన్కి ఎప్పుడైనా మంచి కలర్ ఉన్న కారం పొడి వేసుకోవాలండి. కారం తక్కువగా ఉండి కలర్ ఎక్కువగా ఉండేది వేసుకుంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే మీరు స్పైసీగా తినే వాళ్ళైతే కారంని మాత్రం ఉండేటప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోవచ్చు. ఇలా ముక్కలకు అంతా బాగా మసాలా అంతా పట్టించాలి. చూడండి, ఈ విధంగా పట్టించాక ఇప్పుడు దీన్ని మనము ఒక 2 గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి. నేను మీకు వీలైతే 1-2 గంటలు నానబెట్టుకోండి. ఒకవేళ టైం కనుక లేదనుకోండి, ఒక 1/2 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అలా అయితే మనకు మసాలా అనేది ముక్కలకు బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది నానేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను. పచ్చివి వేసుకుంటున్నానండి, వేయించినవి కాదు. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. ఇందులో స్పైసెస్ వేరే ఏమీ వేయనండి, సింపుల్గా చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గసగసాలు కనుక మీ దగ్గర లేవనుకోండి, దాని ప్లేస్లో మొత్తం కాజు వేసుకోవచ్చు. కాజు కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే 2 వేస్తున్నాను. అలాగే 2 ఇలాచీలు వేసుకుంటున్నాను. ఇవి కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. గసగసాలు కానీ కాజు కానీ ఏదైనా ఒకటి వేసుకున్నా పర్వాలేదు. వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అనేది ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది కదండి. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. మనకు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే దాంట్లోకి మెయిన్ టమాటా, కొబ్బరి, ఉల్లిపాయలు ఉండాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 గంటల తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అది వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 టేబుల్ స్పూన్లు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చికెన్కి. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 4 ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలతోనే గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పాను కదా, కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కేజీ చికెన్కి కాబట్టి ఒక 4 ఉల్లిపాయలను కట్ చేసుకున్నాను సన్నగా. ఇవి తొందరగా ఉడకడం కోసం దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకు గ్రేవీ పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఉల్లిపాయ ఒక 50% కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒకసారి కలిపేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. వీటిని కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ అనేది అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట, తొందరగా ఫ్రై అవుతుంది ఇలా కలుపుతూ ఉంటే. నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దాంట్లో కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ అవసరం లేదండి. కొంచెం వేసుకొని కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుంటున్నాను. చాలామందికి పుదీనా ఫ్లేవర్ అంటే నచ్చదు, కానీ నాన్ వెజ్ లాంటి వాటిలో కంపల్సరీగా కొంచెం అన్నా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు పుదీనా వేసుకొని అదంతా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది కదా. నెక్స్ట్ దీంట్లోకి ఒక 3 చిన్న టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇది వేసుకోవాలి. ఈ టమాటా కూడా మగ్గాలన్నమాట, ఉల్లిపాయలలో బాగా కలిపేసి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అండి, ఎందుకంటే మనం టమాటా వేసాము, టమాటా నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి, దాంట్లో వేసుకున్నాం కాబట్టి చూసి కొంచెం మాత్రమే వేసుకోవాలి. దీంట్లో మనం మ్యాగ్నేట్ చేసిన దాంట్లో ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కాబట్టి
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. టమాటాలోంచి వాటర్ వచ్చి టమాటా కూడా సాఫ్ట్గా ఉడకాలి. చూడండి టమాటా కూడా కొంచెం ఉడికిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవడమే డైరెక్ట్గా. ఇలా దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నీట్గా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు పైకి వచ్చి చికెన్ అంతా బాగా కరెక్ట్గా ఉండేలాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చికెన్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్ నుంచి వాటర్ వచ్చేసి ఉడుకుతుంది. చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుందండి. మనం ఇలా నానబెట్టుకోవడం వల్ల పీస్కి టేస్ట్ వస్తుంది, అలాగే తొందరగా కూడా కుక్ అవుతుందన్నమాట. ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పేస్ట్ వేసేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి, దాంట్లో కొంచెం వేసుకునే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసి పెట్టుకోవాలి. మనం తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇప్పుడే వాటర్ యాడ్ చేయొద్దు. ఈ మసాలా అంతా బాగా పట్టించేసి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మసాలా అంతా వాటికి పట్టేలాగా ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఆల్రెడీ మిక్సీ చేసుకున్న జార్లో కొంచెం వాటర్ పోసి ఇలా కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాల్సిన గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే నాకు ఇక్కడ సరిపోతుంది అనుకుంటున్నా. ఇంకొక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంతే. ఇది వాటర్గా ఉందనుకోకండి, ఇంకొంచెం ఉడికి దగ్గర పడుతుంది. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూసేసుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా పడితే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ ఉప్పు మాత్రమే పడుతుందని కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అనేది కొంచెం రెడ్ కలర్లోంచి చేంజ్ అయింది కదా. ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉందనుకోకండి, అది ఇంకొంచెం దగ్గర పడాలి. కాబట్టి వాటర్ అంతా పోతుంది. మనకు ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేసినాక ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కర్రీని కలిపేసుకొని మూత పెట్టి వెంటనే సర్వ్ చేయొద్దండి. ఒక 10 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. 10-15 నిమిషాల పాటు అలా వదిలేసాక సర్వ్ చేసుకుంటే కర్రీకి మంచి కలరు చిక్కదనం వస్తుంది. కర్రీ వేడివేడిగా తీస్తే మనకు కర్రీ చిక్కదనం అనేది తెలియదు. కాబట్టి ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా కర్రీ అనేది గ్రేవీ చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా నేను చూపించిన పద్ధతిలో ఈసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీ, రైస్, చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది. పుల్కాలోకి కూడా. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయగలిగే పద్ధతి చూపించాను కదా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.